అందరి ముందు ఆనంద సీరియస్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. శరణ్య తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా అని ఏంటో అడుగుతుంది. అప్పుడే లీలావతి వచ్చి, అదేంటి ఆనంద అలా మాట్లాడతావు, శరణ్య విషయంలో నువ్వు ఎంతో ఊహించుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా తయారైందో చూసావు కదా అని అంటే, ఆమె ఎప్పుడు ఏం చేసిందక్క, తను ఎప్పుడు ఏం చేయలేదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇలా అంటాడు ఆనంద భర్త, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఆనంద, మనం పరువు అంతా తీసేసి పోయింది కదా, ఆ అమ్మాయి ఇంతకంటే ఇంకేం చేయాలి అని అంటే, పేపర్ మీద 4 ముక్కలు ఉన్నంత మాత్రాన ఆ అమ్మాయి చేసిందని మీరెలా అంటారండి, ఆ అమ్మాయి చేసిందంటే నాకు నమ్మకం కుదరట్లేదు, అయినా మనం ఆ అమ్మాయిని ఎంతో నమ్మి అన్ని రకాలుగా పరీక్షించి అన్నీ చూసిన తర్వాతనే ఇంటికి తీసుకొచ్చుకున్నాం, అలాంటిది మరి ఇప్పుడు తప్పు చేసిందని మాట్లాడతారేంటి, అప్పుడు మీకు నమ్మకం కలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం లేదు, ఆ పేపర్ మీద రాసిన 4 ముక్కలు తనే రాసిందని గ్యారంటీ ఏముంది, అసలు ఆ అమ్మాయి అలాంటి పని చేయదని నేను నమ్ముతున్నాను, శరణ్య అలాంటి తప్పుడు పని చేయదు అని అంటే, అది కాదమ్మా ఆనంద అని కోటేశ్వరరావు చెప్పబోతూ ఉంటే, ఏంటి బావగారు శరణ్య మీద మీకు నమ్మకం లేదా అని అంటూ, ఇంతకుముందు నమ్మారు కదా బావగారు మీరు అని అంటే, అవునమ్మా కానీ అని అంటే, మరి నా నిర్ణయం కూడా తప్పు కాదని మీరు నమ్ముతారు కదా బావగారు అని అంటే, నమ్ముతానమ్మా, నీ మీద నమ్మకం ఉంది నాకు అంటే అదే నమ్మకం ఉంచండి, శరణ్య తప్పు చేయలేదని నేను ప్రూఫ్ చేస్తాను అని ఆనంద అంటుంది. దర్శన్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక పక్కనే లహరి కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద ఇలా అంటుంది, ఆ తప్పుడు పని శరణ్య చేసింది అని నేను అస్సలు నమ్మట్లేదు, అలాంటి తప్పుడు నిర్ణయాలు తను తీసుకోదు, తను ఏం చేసినా మంచి నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తను ఎప్పటికీ తీసుకోదు అని అంటూ కోపంగా అంటుంది. ఇప్పుడే చూస్తూ ఉంటుంది బాధపడుతూ, అందరూ అలా సీరియస్గా ఉంటే తను మాత్రం బాధపడుతూ శరణ్యని ఇలా నిందించటం, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, తప్పు చేయని మనిషి గురించి ఇంత తప్పుడుగా మాట్లాడటం కూడా అసలు మంచిది కాదు, తప్పు ఎవరు చేశారు, అసలు తప్పు నిర్ణయాలు ఈ లెటర్లు ఏంటి అనేవి అన్నీ నేను ప్రూఫ్ చేస్తాను అని ఆనంద అంటుంది. అలా అంటే, ఇప్పుడు తనని తీసుకురావటానికే నిర్ణయించుకున్నావా ఆనంద అని లీలావతి అంటే, అవును నేను తనని తీసుకొస్తాను, తను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చేస్తాను అంటే, అంతలో రోహిత్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, అవును నేను కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా, శరణ్య ఎప్పుడూ తప్పు చేయదని నేను కూడా అంటున్నాను, ఎందుకంటే శరణ్య అలాంటి అమ్మాయి కాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మొదటి నుంచి నాకు ఎవరో ఏదో చేశారు తప్ప శరణ్య తప్పు చేసిందని నాకు అనిపించట్లేదు అని రోహిత్ అంటాడు. అలా అనేసి ఆనంద దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, పిన్ని చేసింది ఎప్పటికీ తప్పు కాదు, తను ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోదు, అంతేకాదు శరణ్య విషయంలో పిన్ని ఎంత నమ్ముతుందో నేను కూడా అంతే నమ్ముతున్నాను, శరణ్య మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటూ రోహిత్ అంటాడు. ఇది ఎక్కడో పొరపాటు జరిగిందే కానీ తను మాత్రం ఇలాంటి పరువు తీసే పనులు అస్సలు చేయదు అని అంటూ రోహిత్ అంటాడు. అలా అనేసరికి దర్శన్ పైన సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక ఆనంద అంటుంది, ఇంకా నేను నమ్ముతున్నాను శరణ్యని, తనని నేను వెళ్ళి తీసుకొస్తాను మంచిగా, అంటే ఎవరు చేశారు అనేది నిర్ణయించి బయటికి తీసుకొస్తాను అని వచ్చేస్తుంది. ఆనంద వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అందరూ సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇక లహరి కూడా బయటికి వెళ్ళిపోతుంది. లహరి బయటికి వచ్చేసి ప్రకాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉంటుంది, నేనేంటి ప్రకాష్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ ప్రకాష్ అసలు ఎక్కడున్నాడు, అయినా అతను నన్ను వెయిట్ చేయించడం ఏంటి, తను వచ్చి నా కోసం వెయిట్ చేయాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. చెట్టు చాటు నుంచి దాక్కొని ప్రకాష్ చూస్తూ ఉంటాడు. ఇంకా వెనక నుంచి వచ్చి ఇలా భయపెట్టించినట్టుగా భూమ్ అని చెప్పి వచ్చి గట్టిగా అరవటంతో ఒక్కసారిగా ఇలా ఉలికి పడి ఇంకా నిన్ను అని చెప్పి ఇలా గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు. లహరి తనని ప్రకాష్ని కొడుతూ ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా చాలా క్లోజ్గా ఉంటారు అక్కడ వాళ్ళిద్దరూ. ఇంకా హ్యాపీగా వాళ్ళు నవ్వుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నేను నీకోసం వెయిట్ చేయాలా, నువ్వు రావాలి కదా అని అంటూ ఉంటే అప్పుడే లహరి అడుగుతూ ఉంటే, కోపం వచ్చిందా లేట్గా వచ్చానని అని వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ వెళ్దామా అని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా దర్శన్ ఇంట్లోకి వెళ్ళిపోయి శరణ్య ఎక్కడ వస్తుందో అని చెప్పి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద ఇంటికి వచ్చేసరికి గీతా విశ్వనాథం వాళ్ళు చూసి ఆనంద ఇంటికి వచ్చేసింది అని అనేసరికి ఒక్కసారిగా వాళ్ళంతా ఆనంద రాకముందే దర్శన్ ఫోన్ చేస్తాడు. దర్శన్ ఫోన్ చేస్తే గీతా విశ్వనాథం అందరూ కూర్చొని ఉంటారు. శరణ్య ఏడుస్తూ కూర్చొని
ఉంటుంది. అప్పుడు విశ్వనాథం ఫోన్ చూసుకొని అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారు అని అంటే తొందరగా లిఫ్ట్ చేయండి, ఏమంటారో ఏంటో అని గీత అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను అక్కడ అంత చేశాను, వీడు మారిపోయి రమ్మని చెప్తాడా ఏంటి అని అనన్య అనుకుంటుంది. అంతలో దర్శన్ ఫోన్ చేస్తే ఇంకా అల్లుడు గారు చెప్పండి అని అంటే ఫోన్ మీ కూతురికి ఇవ్వండి అంటే మా అమ్మాయి చేసిన క్షమించండి అల్లుడు గారు అని అంటూ ఉంటే ఇప్పుడు నేను ఫోన్ తనకి ఇస్తారా, నేను ఫోన్ పెట్టేనా అని సీరియస్గా అంటే ఇస్తున్నాను అల్లుడు గారు అని అంటూ వెళ్ళి శరణ్య ఇదిగో అల్లుడు గారు నీతో మాట్లాడతారంటమ్మా, క్షమించమని అడగమ్మా అని అంటూ చెప్తూ వాళ్ళ నాన్న ఫోన్ ఇస్తాడు. శరణ్య ఫోన్ తీసుకొని హలో అని అంటూ మాట్లాడేసరికి దర్శన్ సీరియస్గా ఇలా అంటాడు, చూడు నువ్వు నా విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు ఇంకా నేను ఎప్పుడు నిన్ను క్షమించలేను, మా అమ్మ నిన్ను తీసుకురావడానికి మీ ఇంటికి వస్తుంది, కానీ నువ్వు మాత్రం ఇక్కడికి రాకూడదు, ఇంకా నీకు వస్తే ఇక్కడ మంగళహారతులు ఇచ్చి ఎదురు చూస్తారు అనుకుంటున్నావేమో, నువ్వు కానీ ఇక్కడికి వచ్చావంటే నా శవమే ఎదురు చూస్తుంది నీకోసం అని అంటూ చెప్పేసరికి అప్పుడు శరణ్య ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఏడుస్తూ ఉంటే గీతా విశ్వనాథం బాధపడుతూ దగ్గరికి వచ్చి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, అల్లుడు గారు ఏమన్నారమ్మా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే నా బతుకు బాగాలేదు నాన్న, నా తలరాత మారదు, మీరు అనుకుంటున్నారు ఆయన మారి మంచిగా నాతో ఉంటాడు అని, కానీ అది ఎప్పటికీ జరగదు అని అంటూ శరణ్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అనన్య నవ్వుకుంటూ ఉంటుంది, అమ్మయ్య వాడు కూడా అలాగే ఉన్నాడనమాట, ఇంకా మారిపోయి ఎక్కడ రమ్మంటాడో అనుకున్నాను నేను అని అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా శరణ్యని అలా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడే ఆనంద వస్తుంది. ఆనంద రాగానే అదిగో చెల్లం వచ్చింది, ఆనంద వచ్చింది అని అనేసరికి ఇక వెంటనే అనన్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద వచ్చేసి శరణ్య ఇక్కడ అంటే గదిలో అమ్మ అని చెప్తే లోపలికి వస్తుంది. లోపలికి రాగానే శరణ్య వెనక్కి తిరిగి మొహం చూపించకుండా నిలబడుతుంది. ఆనంద దగ్గరికి వచ్చి ఏమైంది శరణ్య, అసలు ఏం జరిగింది మీ మధ్యన చెప్పు అని అంటే అప్పుడు శరణ్య ఏం చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. చెప్పు, నువ్వు ఈ తప్పుడు పని చేయలేదని నేను అనుకుంటున్నాను, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, కానీ నీ మీద మాత్రం నాకు నమ్మకం ఉంది, అందరూ ఎన్ని చెప్పినా నేను మాత్రం నిన్ను నమ్ముతున్నాను, చెప్పు శరణ్య అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. చెప్తావా చెప్పవా, అసలు నీ మీద నమ్మకంతో అందరినీ ఎదిరించి మాట్లాడి వచ్చాను నేను, చెప్పు శరణ్య అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇలా వచ్చేసావు, ఆ లెటర్ ఏంటి చెప్పు అని అంటూ అడుగుతూ ఉంటే శరణ్య నేనేమీ చెప్పలేను, మీరు ఇవన్నీ నన్ను అడగొద్దు అని అంటూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, నీ మీద నమ్మకంతో అందరికీ నేను మాట ఇచ్చి వచ్చాను, అంతేకాని నువ్వు ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు, పద నువ్వు అసలు ఏం చేసావో చెప్పు, అది తెలుసుకోవాలి నేను అని, నా మాట మీద గౌరవం విలువ నీకు ఉన్నాయి కదా చెప్పు శరణ్య అని అంటూ అడుగుతూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది.